ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా హైదరాబాద్ కాంచనబాగ్లోని డిఆర్డీఓ పరిధిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎయిర్ అటాక్ జరిగినట్లు సమాచారం అందగానే మాక్ డ్రిల్లో సిబ్బంది పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సహాయాన్ని అందించారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్ హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో స్పందించామని చెప్పారు. విపత్తుల వేళ ప్రజలు ఎలా స్పందించాలన్నది మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇలాంటి మాక్ డ్రిల్స్లో పాల్గొనడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసి తెలుసుకున్నామని చెప్పారు. నియర్ బై ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అందరూ కూడా ఇక్కడికి ఇన్సిడెంట్ సైట్కి వచ్చేసారు. ఇన్సిడెంట్ సైట్కి వచ్చే వరకే మనకి బిల్డింగ్ లోపల ఉన్నటువంటి వార్డెన్స్ అంటే వాలంటీర్స్ బిల్డింగ్ లోపల నుంచి సేఫ్గా ఎవాక్యువేట్ అవుతూ ఒక్కొక్కరు కిందకి రావడం జరిగింది. అంతలోపు ఎవరైతే స్ట్రక్ అయి ఉన్నారో బిల్డింగ్ లోపల వాళ్ళని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ చేశారు. అలా ఇంజూర్ అయిన వాళ్ళని తర్వాత అన్కాన్షియస్లో ఉన్న వాళ్ళని కిందకి తీసుకురావడం, అదేవిధంగా ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ని కూడా ఇక్కడ వాళ్ళకి అందించారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. Aware of it, and it is very good that people are getting more opportunities that we are getting this to do, and this is all I think very nice for us, because the people who are getting, like, people making us in trouble, that are not, this is not good. So I think this is kind of a good thing, and if I say this as a Indian, it is a very